నమస్తే. నేను మీ శివకృష్ణ బూరాడ. మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట ధర్మ అర్థ కామ మోక్షములు. ఎప్పుడైనా మోక్షాన్ని సంపాదించాలంటే చాలా సులభమైనటువంటి మార్గం మొట్టమొదటిది ఏంటంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మం అంటే అర్థం ఏంటంటే ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా ప్రతి క్షణం కూడా నీతిగా బ్రతుకుతూ భగవంతుడు సంతోషపడేటట్టు ఎవరైతే బ్రతుకుతారో వారు ధర్మాన్ని అనుసరిస్తున్నట్టు. అలానే రెండోది ఏంటంటే అర్థం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనీ అని చెప్పి ధనం అని చెప్పి అర్థం. ఇక్కడ ఎవరైతే ధర్మంగా బ్రతుకుతూ నీతిగా ధనాన్ని సంపాదిస్తారో వారు ఖచ్చితంగా మోక్షాన్ని సంపాదిస్తారని చెప్పి. అలానే మూడవది ఏంటంటే కామం అని చెప్పి. కామం అంటే ఇక్కడ తప్పుడు ఆలోచనతో చూడకండి. కామం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కోరిక అని చెప్పి. ఏదైనా కోరిక కావచ్చు, మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడాను ఎన్నో కోరికలు ఉంటాయి. కాబట్టి ఈ కోరికలన్నింటినీ కూడాను తప్పుడు మార్గాల్లో తీర్చుకోకుండా ఎవరైతే ఈ ధర్మానికి కట్టుబడి ఎవరైతే కోరికలు తీర్చుకుంటారో, నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వారు ఖచ్చితంగా చిట్ట చివరి మోక్షాన్ని సంపాదిస్తారని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్తారు. 4 అంగుళాల ముక్కను కనుక మనం తీసుకొని 3 సార్లు నరికితే ఆటోమేటిక్గా 4వ ముక్క అనేది మనకు వస్తుంది. కాబట్టి అలాగే ధర్మంగా కామాన్ని అర్థాన్ని కనుక మనం కలిగితే ఖచ్చితంగా చిట్ట చివరి మోక్షాన్ని ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పి మనకి పెద్దలు బోధించారు. ధన్యవాదాలు. జై హింద్.